మన ప్రభునటువంటి యేసుక్రీస్తు వారి నామానికి అనంత మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. ఈ రోజంతటిలో దేవుడు మనల్ని కాపాడి ఆయుష్కాలములు, ఆరోగ్యములు, ప్రయాణాల్లో, పనిపాటల్లో దేవదేవుడు మనల్ని సజీవులుగా మన కుటుంబానికి చేరి ఈ రాత్రి దేవుని వాక్యం అనగా 5వ తేదీ రాత్రి దేవుని వాక్యం వినగలిగినటువంటి భాగ్యం, ధన్యత మనం యూట్యూబ్ ఛానల్ ద్వారా, షాలేం స్వరం యూట్యూబ్ ఛానల్ ద్వారా మనం వినగలుగుతున్నాం. అందును బట్టి ప్రభుకి మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. ఈరోజు మరొక సందేశంతో ఈ రాత్రి వేళ మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. రండి, అపోస్తుల కార్యముల గ్రంథం, కొత్త నిబంధన గ్రంథానికి ఆయువు పట్టు. అపోస్తుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయము 31 లేక 32 వచనం నుంచి మనం చదువుకుందాం. 32, 33, 34, 35 నేనే చదువుతాను. అటు తర్వాత పేతురు సకల ప్రదేశములో సంచారం చేయొచ్చు లొద్దలో కాపురున్న పరిశుద్ధకు వచ్చను. అక్కడ పక్షవాయువు కలిగి 8 ఏండ్ల నుండి మంచం పట్టి ఉన్న ఐనేయ అని ఒక మనుషుని చూచి, పేతురు, ఐనేయ, యేసుక్రీస్తు నేను స్వస్థపరుచున్నాడు, నీవు లేచి నీ పరుపు నీవే పరుచుకోమని అతనితో చెప్పగా, వెంటనే అతడు లేచి లొద్దలోను షారోలో కాపున్న వారందరూ అతని చూచి ప్రభు తట్టు తిరిగిరి. ఏమండి, అది ప్రభు తన మాటలు మన వినికిడిలో దీవించినట్లుగా వాక్య భాగం కొరకే చిన్న ప్రార్థన చేద్దాం. మహాగరుడమైన తండ్రి, ప్రేమగల మా ప్రభువా, మీకు స్తోత్రములు, వందనాలు. వాక్యం మీరు, ప్రజలు మీ వారు, వింటున్న వారందరి జీవితాలకి ఒక నూతనమైన కార్యాలు దయచండి. అనేక స్థలాల్లో దేవా వాక్య పరిచయం చేస్తున్న స్థలాలలో తండ్రి వారి అవసరాలు, వారి అక్కర్లు కోరుతూ ఉన్నారు అయ్యా. ఉద్యోగాల కొరకై, ఆరోగ్యాల కొరకై, బిడల కొరకై, భర్త కొరకై, భార్య కొరకై, ఇల్లు కొరకై, వివాహాల కొరకు ప్రభు మంచి ఆరోగ్యాల కొరకై అడుగుతున్నారు తండ్రి, మీరు సహాయం చేయండి. మందిరాల అభివృద్ధి కొరకై, మందిర అవసరాల కొరకు అడుగుతున్నారు, వాటన్నిటినీ మీరు ఆశీర్వదించండి. తగిన విధంగా మీరు మేలు జరిగించమని, ఈ రాత్రి కాలంలో మీరు మాట్లాడి బలపరచమని యేసుక్రీస్తు నామమును బట్టి వాక్య భాగం కొరకు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ వచనంలో మనం చదువుతున్నట్టు వాక్యం దైవ గ్రంథం అనే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం ఏమి చదువుతామంటే, ఇక్కడ ఈ పారా వయసులో మనం ఆలోచన చేసినప్పుడు పేతురును గురించినటువంటి ప్రస్తావన ఇక్కడ రాయబడింది. యేసుక్రీస్తు శిష్యులు ఎంతమంది అంటే 12 మంది ఉన్నారు. 12 మందిలో దేవునికి చాలా ఇష్టలు కలిగిన వారు ఎంతమంది ఉన్నారు నాయన? 3 ప్రియమైన వారు ఉంది. వారెవరు? పేతురు, యాకోబు, యోహాను. యేసు ప్రభు వారు ఎక్కడికి వెళ్ళినా, ఎవరిని తీసుకెళ్ళాడు? ముఖ్యంగా పేతురు, యాకోబు, యోహాను. పేతురు, యాకోబు, యోహాను ఎప్పుడు ఆయనతో కూడా ఉండేవారు. ఎవరితో? యేసుక్రీస్తుతో ఉండేవారు. కాబట్టి యేసు ప్రభుతో ఉండి ఎక్కువగా యేసు ప్రభు శిష్యులో ఎక్కువగా అద్భుతాలు చేసిన వ్యక్తి ఎవరో కూడా తెలుసా? అద్భుతాలు చేసింది ఎవరో తెలుసా? అది కూడా పేతురే. పేతురు మంచి కష్టజీవి, శ్రమజీవే కాదు, దేవుని సేవ కొరకై తన జీవితాన్ని త్యజించిన వాడు కూడా మనం చూస్తాం. అసలు వీళ్ళు దేని కొరకు సమర్పించబడంటే ప్రభు సేవ కొరకే సమర్పించబడ్డారు. వీళ్ళు ఎంతమంది? 12 మంది సేవ కొరకు సమర్పించబడ్డారు. ఆ 12 మంది సేవ కొరకు సమర్పించబడిన వారిలో కొంతమంది జీవితాలు మనం వింటున్నప్పుడు దేవుని కొరకు రోషంగా పనిచేసిన వారు కూడా ఉన్నారు. అందులో ప్రపంచంగా ఇక్కడ చదవబడినటువంటి వాక్యంలో పేతురు ఆయా స్థలాలు తిరుగుతున్నాడు. అక్కడ రాయబడిన మాట మనం చూస్తే 32, అటు తర్వాత పేతురు సకల ప్రదేశములో సంచారం చేయుచు. ఏం చేస్తున్నాడు? ఎవరి కోసం? అమ్మా, ఊరికే తిరగలేదు, ఊరికే ఆటాడి తిరగలైన దేవుని సేవ నిమిత్తమే సంచారం చేస్తాడు. సంచారం అంటే తిరుగుతూ ఉన్నాడు, సేవ కొరకు తిరుగుతున్నాడు, పరిచర్య కొరకు తిరుగుతున్నాడు, ఆత్మల కొరకు తిరుగుతున్నాడు, పరలోకం చేర్చాలని తిరుగుతున్నాడు. సరే, ఇలాగైతే మన జీవితం పోల్చుకుందాం. యేసయ్య కొరకై, ఆత్మల కొరకై, సేవ కొరకై, సంఘము కొరకై ఎన్ని రోజులు తిరగలుగుతున్నావు? నెలకు ఒకసారైనా? వారానికి ఒకసారైనా? సువార్త నువ్వు సెల్ ఫోన్లైనా అందిస్తున్నావో లేక వ్యక్తిగతంగా పలకరిస్తున్నావో? ఆయన ఏం చేశాడు తెలిసిన? సువార్త నిమిత్తమై, సేవ నిమిత్తమై, ఆత్మ నిమిత్తమై తను సంచారం చేశాడు. ఎవరి కోసం అంటే
ఆత్మలు రక్షించబడాలి. కాబట్టి ఈ రాత్రి వేళ నీవు కూడా ఆత్మల కొరకై నువ్వు కూడా ఏం చేయాలి? సంచారం చేయాలి. సంచరించుచూ ఉండేను. దేవుడు అన్నాడు సర్వలోకానికి వెళ్ళి, సృష్టి అన్నాడు. ఏందా సృష్టికి పోవాల్సిన పని చుట్టుపక్కల పోతే చాలు. మనం సృష్టికర్త దేవుడు ఎరుకు. అంత దూరం పోవంటే మరి సర్వలోకానికి వెళ్ళి ఎవరికన్నాడు మాట? ఆ రోజుల్లో శిష్యులు ఉన్నారు కాబట్టి యేసు ప్రభువు ఆరోహణం అవుతున్నప్పుడు, అపొస్తలుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయంలో ఆయన ఆరోహణం అవుతున్నప్పుడు అప్పుడు ఆ మాట చెప్పాడు, యోధియా సమరయ మీరు బూదిగంతం వరకు మీరు నాకు సాక్షులుగా ఉంటారు. కాబట్టి మీరేం చేయాలి? మీరు నా నిమిత్తమై నేను తిరిగాను. ఎవరు? యేసు ప్రభు తిరిగాడు సేవలో, ఆత్మల కొరకు తిరిగాడు. ఒక ఆత్మ కొరకు ఎంత దూరమైనా. ఈరోజు ఏమండి, ప్రసంగం ఒకరున్న ఒకే విధంగా ఉండాలి, 100 మంది ఉన్న ఒకే విధంగా ఉండాలి, 1000 మంది ఉన్న ఒకే విధంగా ఉండాలి. కెమెరా ముందు ఇలా మేము చెబుతున్నామంటే మీరు చూసేదానికి ఈజీగా చూస్తున్నారు. ఈ కెమెరా ముందు కొన్ని సందర్భాలలో దేవుని వాక్యం ప్రజలు మనతో ఉన్నారని చెప్పేటట్టు అనుభవాలతో కూడా చెప్పాల్సి వస్తుంది. దేవుడు మాట్లాడిస్తూ ఉంటాడు. అయితే దేవుని వాక్యాన్ని మనం చదువుతూ ఉండగా, ఈ వాక్యం వింటూ ఉండగా పేతురు ఏం చేస్తున్నాడు? సకల, అక్కడ మాట మీరు చాలు అండర్లైన్ చేసుకొని చూస్తున్నామడా. తర్వాత పేతురు సకల ప్రదేశంలో సంచారము చేయొచ్చు. ఎక్కడికి పోయాడట? పరిశుద్ధుల దగ్గరికి వచ్చాడట. ఒక విశ్వాసులకు వచ్చాడు. సేవకుడు ఎక్కడికి రావాలి తెలుసండి? వీలున్నప్పుడల్లా విశ్వాసులకి పరామర్శించాలి. సేవకుడిగా మనం కొంతమంది సేవకులు కూడా చెప్తుంటారు, కొంతమంది విశ్వాసులకి వెళ్ళి ఏం చేయాలి? మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలంటే మరి మనం ఏం చేయాలి? వాళ్ళు కూడా పిలిచేవారుగా ఉండాలి. ఏ ఇంట్లోకి వచ్చి నీ ఇంటికి వచ్చి సేవకుడు ప్రార్థన చేస్తాడో దైవ మహిమ ఇంటికి ఉంటుంది. ప్రభువు ఆయా స్థలాలకు వెళ్ళిన ప్రతి ఇంటిలో అద్భుతాలు చూసారా లేదండి? యేసు ప్రభు ఏ ఇంటికి వెళ్ళినా, ఏ ఊరికి వెళ్ళినా ఏం జరిగింది? అద్భుతాలు జరిగాయి. కాబట్టి యేసయ్య రావయ్య నా ఇంటికి, నీ రాకకై నేను వేచి ఇంటిని, కనులారా నిన్ను చూడాలని. యేసు ప్రభు రాక కొరకు మనం ఏం చేయాలి? ఎదురు చూడాలి. యేసయ్య రాకడ అయితే ఆయన రాకడ గ్యారంటీ, మన పోకడ మనకు తెలియదు. ఆయన రాకడ కొరకు మనం ఏం చేయాలి? ఎదురు చూస్తూ ఉండాలి. ఇప్పుడు పేతురు పరిశుద్ధుల ఇంటికి వచ్చాడనమాట. అది కూడా పరిశుద్ధుల యొద్దకు వచ్చాను. 33 వచనం చదువు నాయన, చదవండి బైబిల్లో. 8 ఏండ్ల నుండి మంచము పట్టిన ఒక అయినయాను ఒక మనుషుని చూచి ఇక్కడ గమనిస్తున్నారా? ఒక వచనం వెంబడి వచ్చిన ఆలోచిస్తున్నాం. పేతురు ఎవరిని చూశాడు? పక్షవాతం వాడు. అప్పుడు ఎట్టున్నాడు? వాడి స్థితి ఎట్టుంది? మంచం మీద ఉన్నాడు. అంటే ఇప్పుడు పరిస్థితి మీద ఎన్ని ఏళ్ళకు ఉన్నాడు? 8 ఏళ్ళగా మంచం పట్టిపోయినాడు. పక్షవాతం అంటే మన భాషలో చెప్పాలంటే జీవము లేనివాడు అంతే. అంటే మనిషి బ్రతికి ఉన్నాడు. మనిషి ఏమో బ్రతికున్నా ఆ మనిషి వల్ల ఏమి లేదు, ఏ ఉపయోగం కూడా లేదు. ఈ మనిషికే సేవ చేయాలి కొంతమంది. అంటే కాళ్ళు చేతులు బాడీ ఏం పనిచేయవు, మంచాన్ని అట్టే పట్టుకుంటాడు. ఒక మాట చెప్పంటే బొమ్మనొచ్చు ఆయన్ని. అయినయ్యా చూస్తే పేతురుకి ఎలా కనిపించాడు? ఒక బొమ్మలాగా కనిపించాడు. అంటే కదలడు, ఆ చేతులు పనిచేయవు, కాళ్ళు పనిచేయవు, ఏ పనిచేయవు. గుండె కొట్టుకుంటుంది, మనుషులు చూస్తాడు, మాట్లాడతాడు అంతే. ఎక్కడ పడిపోయినాడు? ఇప్పుడు మంచం మీద ఉన్నాడు. మంచం మీద ఉన్న రోగముతో ఉన్న వాడిని మనం చూస్తున్నాం. ఈ రోజులో చాలామంది కూడా ఈ విధంగా పడంటే కాళ్ళు చేతులు ఉన్న ఎట్టున్నారో చాలామంది పక్షవాతం కలిగిన వాళ్ళు లాగా ఉన్నారు విశ్వాసులు. ఇక్కడ మీరు బాగా గమనించాలి. అండర్లైన్కి వస్తే ఎవరింటికి వచ్చాడు? ఇక్కడ ఎవరింటికి వచ్చాడు? పరిశుద్ధుల ఇంటికి వచ్చాడు. అవును, అదే కదా రామిడ. వారి ఎద్దకు వచ్చాను, వారి దగ్గరకు వస్తే ఆ ఇంట్లో ఎవరున్నాడు? అర్థమవుతుందా? కొంతమంది బాగున్నారు, కొంతమంది మనలో కూడా కొంతమంది బాగున్నారు, కొంతమంది బాగలేరు. భక్తిలో బాగున్నారు, ఏమండి? కొంతమంది భక్తిలో బాగలేని వారు ఉన్నారు. కొంతమంది లోకంలో బాగుంటారు, కొంతమంది భక్తిలో బాగుంటారు. ఇక్కడ ఆ ఇంట్లో 2 రకాల మనస్తత్వాలు కలిగిన వారు ఉన్నారు. ఎంతమంది? 2 రకాలు ఉన్నారు. ఈ 2 రకాలు నువ్వు ఏ రకం? ఈ 2 రకాలు బాబు నువ్వేవే రకం? నువ్వు జీవము కలిగినటువంటి జీవితంలో ఉన్నావా, జీవము లేని జీవితంలో ఉన్నావా?
అది నువ్వు ఆలోచన చేయి. రాత్రి వేళ ప్రసంగం వింటున్నావు, దాన్ని అర్థం చేసుకో, ప్రసంగం యొక్క పరమార్థాన్ని గ్రహించు, అప్పుడు నీకు ఫలితం వస్తుంది. ప్రసంగాన్ని నువ్వు ఏం చేస్తున్నావంటే ప్రశ్నించావా, నీకు రావాల్సిన ఫలితం పోగొట్టుకుంటాం. ఎప్పుడు ప్రసంగాలు చెప్పేది వారిని మనం తిట్టకూడదు. అర్థమైందా? నా కోసం చెప్పాడు, నన్ను గురించి చెప్పాడు, అంత రాశాడు, అంత స్టోరీ అనకూడదు. ఆ రోజుకి ప్రసంగం దేవుడు వారికి ఇస్తాడు. ఏది ఇచ్చినా ఎవరి మేలు కొరకు. ఏమ్మా, జోబిలో 500 రూపాయల నోటు ఉంది, బస్సు ఎక్కాలనుకున్నాం, పోతున్నాం. జోబిలో డబ్బు 500 నోటు ఉన్నప్పుడు మనం ధారాళంగా పోగలం. జోబిలో డబ్బు లేకుండా పోతే ఎట్టపోలేం. అంటే అక్కడ అర్థమేమి? నీలో ఉంటే ఎంత దూరాన్ని పోతావు, నీలో లేకపోతే బెదరతావు, భయపడతావు, దాంకోవాల్సి వస్తుంది. కొంతమంది ట్రైన్లో చూస్తామా, టికెట్ తీసుకుపోతే ఏం జరగా టీసీ వస్తా దాంకుంటారు. ఎందుకు? భయం. ఎందుకంటే తాను చేస్తున్నది తప్పు. చేసేవాడే ఎదుటివాడిని మాట్లాడతాడు, తప్పు చేయనివాడు చూపిస్తాడు. అది అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఈ ఇంట్లో, పరిశుద్ధుల ఇంటిలో మనం చూస్తే ఆ ఇల్లు కూడా ఏమని రాయబడుతుందంటే లుద్ద, షారోనులో రెండు ప్రదేశాలు రాయబడింది కింద వచ్చినలో. సరే, మొత్తం మీద వారు ఏ స్థితిలో ఉన్నారంటే ఇక్కడ మనకు అర్థమవుతుందంటే మంచాన పడిపోయే స్థితిలో ఉన్నారు. జీవిస్తున్నారే కానీ ఆయన జీవితం జీవము లేని జీవితం. ఎప్పుడైనా పక్షవాత పడిపోయిన 1 నెల చూస్తారండి, బాగా 2 నెలలు చేస్తారు. యో చేసుకొని పని నువ్వు అంటారు. కోపం ప్రతి దానికి ఆ నీళ్ళు ఎత్తుకో, ఆ తినేది ఎత్తుకో అంటాడు అనుకో, మనకేమనిపిస్తుందా? మన పని వదిలి ఆ పనికి వచ్చామంటే ఏం తినాలంట్లా అంటాం. మొదట్లో బాగానే ఉంటుంది కానీ రాను ఏమన్నా రాను ఎట్ట అనిపిస్తుందా? కోపం అనిపిస్తుంది. అయినా కొంతమంది ప్రేమగా చూసేవాళ్ళని, అందరూ కాదులే, కొంతమందిలే. ఏదేమైనా ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన అంటే తాను పక్షవాతం అంటే ఉన్న తన జీవితంలో ఏమీ ఫలాలు లేవు. ఈరోజు మన జీవితాల్లో కూడా యేసు ప్రభు నమ్ముకొని ఏ వరం లేకుండా, ఏ శక్తి లేకుండా, ఏ యొక్క బలము లేకుండా, ఏ యొక్క స్వస్థత లేకుండా, మనము ఏది లేకుండా నిస్సాయాలుగా ఉండకూడదు. ప్రతి ఒక్కరికి దేవుడు ఒక వరం ఇచ్చుంటాడు. ఆ వరాన్ని నువ్వు ఏం చేయాలి? నువ్వు టెస్ట్ చేయి. కరెంట్ ఉందా లేని ఏం చేస్తున్నావు? టెస్ట్ పెట్టి చెక్ చేస్తున్నావు. ఎందుకంటే ఏళ్ళు పెట్టి చూడా ఏమవుతావా? టెస్టర్ పెట్టుకుంటున్నావు ఉందా లేదని. ఎప్పుడైనా నీ భక్తి జీవితంలో దేవా నాకు ఇచ్చినటువంటి వరం ఏంటో ఎప్పుడైనా టెస్ట్ చేసినవా? టెస్టర్ పెట్టుకున్నావా దేవుని దగ్గర? ప్రభు దగ్గర ఎప్పుడైనా ఆలోచన చేసావా? ప్రభువా నేను నమ్ముకున్నానయ్యా, ఇన్నేళ్ళయింది నీ మందిరానికి వస్తున్నాను, ప్రభువా నాకు ఇచ్చిన వరం ఏంటి? నాకు ఇచ్చిన వరమే ఏ వరమైనా అవ్వచ్చు. ఏంటంటే ఏ వరమైనా అవ్వచ్చు. అది చిన్న వరమైనా పెద్ద వరమైనా దేవుళ్ళు అన్నీ వాడబడాలి. అర్థమైందా? ప్రతిది విలువైందే, ఏది పనికిరాని కావదు కదా. ఏమండి, మన ఇంట్లో ఎంత పెద్ద అన్ని బంగళాలు, అన్ని వస్తువులు అన్నీ ఉన్నా, ఏమండి ఊరికి 10 రోజులు పోయి ఇంటికి వచ్చిన తర్వాత ఫస్ట్ మనకు కావాల్సిన చేతికి ఏంది? పొరకట్ట. ఏం చెప్పా? ఫస్ట్ ఇల్లు చెత్తకెత్త దోశ కదా మళ్ళీ మిగతా కార్యక్రమం చూస్తామా? ఇంట్లోకి వస్తాను ఏంటంటే 10 రోజులు అయిపోయింది, ఇల్లంతా బూజులు పడిపోయింది, ముందు ఎత్తుకొని ఇల్లంతా చెత్త వస్తాం, డస్ట్ ఉంటుందేమని. ఏం పొరకట్లే అని అన్న దానికి కుదరదు. ఖచ్చితంగా పొరకట్టు లేకుండా ఇల్లు తుడవడం కష్టం కదా, సాధ్యమైనంత వరకు తోస్తాంగా. చూడు, దానికి విలువ ఉంది. అంటే దీని అర్థం ఏమంటే ప్రతి విశ్వాసికి అది పొరకట్ట కావచ్చు, అది మాపుకర్ర కావచ్చు, ఇవి ఒక వస్తువు కావచ్చు, ఫ్రిడ్జ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ప్రతి దానికి దాని విలువ ప్రాముఖ్యమే. ఫ్రిడ్జ్ పని ఫ్రిడ్జ్ చేయాలి, పొరకట్ట పని పొరకట్ట చేయాలి. ఫ్రిడ్జ్ నేను ఎంత అనుకుంటే నేను చేయనంటే కష్టమే. పొరకట్ట నాకేం పని, ఫ్రిడ్జ్ ఉండదు కదా, నీళ్ళు ఇవన్నీ కాదు. దీన్ని అర్థం అవ్వడానికి ఇలాగ మీకు సంబోధించి మాట్లాడుతున్నాను నేను. ఎవరి స్థానం వాళ్ళది, ఎవరు తలాంతు వారు పరిచర్య చేయాలి. పాడేవారు పాడాలి, ప్రార్థించేవారు ప్రార్థించాలి, పరిచర్య చేసేవారు పరిచర్య చేయాలి. ఇలా ఉన్న మన జీవితంలో ఊరికి వృద్ధంగా ఉండడం వేస్ట్. కొంతమంది జీవితాలు ఎటువంటి తెలుసండి? ఎంతమంది తెలుసా? కొన్ని చోట్లకి వెళ్తున్నప్పుడు అయ్యగారు మేము మందిరానికి వెళ్తాం, అయ్యగారు నన్ను చూస్తున్నారు యాక్షన్, ప్రార్థన చేయకూడదు, వాడి దగ్గర వాసన వస్తూ ఉన్నది. ఏమని ప్రార్థన చేసేది నేను? కొన్ని మీటింగ్లు పోతున్నా, బయట మీటింగ్లు పోతుంటే వాళ్ళు వచ్చేది కంపట్టే కొడతాండది. ఇంకా ఆయన ఏం తిట్టలేమో, ఆ ఊరికి పోయిన వాక్యం చెప్పేదానికి ఎట తిట్టగలం? అయ్యగారు ఏం నాకు అవసరమా, అట్లా ప్రార్థన చేయకూడదా అంటాడు, ఓగుతున్నాడు. నేను ఏం మాట్లాడాలి? ప్రభువా
ఈయన విషయంలో నీ గొప్ప కార్యం చేసి ఒకరోజు అందరూ ఊగాలు ఈయన ఊగకుండా చేసే వ్యక్తిగా చేయి ప్రభు అని ప్రార్థన చేయాలి మనం. అంతే. మేము కూడా నమ్ముకున్నాం, మా అమ్మ నాయన నమ్ముకున్నా సార్, మరి నువ్వేం సార్ అని అడిగినా నేను. ఈరోజు ఎంతోమంది అండి యేసు ప్రభు నమ్ముకున్న పేర్లు ఉంది కానీ బ్రతుకుల ప్రభు లేడు, బ్రతుకుల ప్రభు లేడు. పండగ రోజు చూస్తే వాళ్ళే ఉంటారు ఇంటికి, పండగ రోజు చూస్తే వాళ్ళే ఉంటారు. ఎవరికి కావాలి? నీ పండగ కలిగిన జీవితం కాదు, అనుదిన ప్రభువుతో నీ జీవితం కనిపించాలి. దేవుని వాక్యంలో రాయబడిన విషయాలు చూస్తున్నాం. కాబట్టి రాత్రి వేళ నేను ముగిస్తున్నాను. ఈ కొన్ని విషయాలు మీకు అంశాలు చెప్పి ఇక్కడ మంచం మీద పడిపోయిన వాడు చూస్తున్నాం. ఈరోజు దీని మీద 4 లేక 5, 6 వాక్యాలు మంచము మంచం అనే పదాలు చూద్దాం. కంచం కాదు. రాత్రి అయిన తర్వాత మనం ఏం చూస్తాం? కంచం కాదు, ఇప్పుడు మంచం చూద్దాం. మంచాన్ని గురించి రాయబడమాట. మంచంలో ఉన్న మనిషి అని రాసుకుని టైటిల్, అంతేనా? మంచంలో ఉన్న మనిషి. ఆ మంచంలో మనిషి ఎట్టున్నాడు? రోగంతో ఉన్నాడు మంచం మీద. కాబట్టి ఇప్పుడు ఏమని రాసుకోవాలి దీన్ని? రోగములో మంచాన పడి ఉన్నటువంటి మనిషి. కాబట్టి ఇప్పుడు మంచంలో ఉన్నాడు. ఈ విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత మరి వీటి నుంచి కొన్ని విషయాలు మనం గమనించేద్దాం. మొత్తం మీద పేతురు గారు ఏం చేస్తారంటే అతని స్వస్థపరిచాడని ఏమని చెప్పాడు? అక్కడ రాయబడిన మాట చూడండి. ఏం చెప్పాడు? యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరుస్తున్నాడు. అమ్మా పేతురు, నేను ఇదిగో అయినయ్యా నేను నేను స్వస్థపరచ చెప్పలా, యేసుక్రీస్తుని స్వస్థపరుస్తాడయ్యా, తన్ను గురించి చెప్పలేదు. అసలు వాస్తవానికి ఒక ముందు విషయం చెప్తే పేతురు నీడబడి స్వస్థపరచబడ్డా చాలామంది 5వ అధ్యాయంలో. అర్థమైందా? తన గొప్పతనం చెప్పుకోవడం లేదు, తన ప్రభువుని గురించి చెప్పాడ. మనం ఏం చేస్తాం? మన ప్రభు హెచ్చించబడాలి, మన ప్రభువుకి మహిమ రావాలి, మన ప్రభువుకి విలువ రావాలి. కాబట్టి ఇక్కడ మంచంలో పడిన వ్యక్తిని దేవుడు ఏం చేశాడంటే దేవుని నామం ద్వారా, ఆయన ద్వారా యేసు నేను స్వస్థపరుస్తానని చెప్పాడు. ఆ మాట చెప్పగానే నీవు లేచి నీ పరుపు ఎత్తుకొని నడవండి, అతడు బాగుపడ్డాడు. బాగుపడినవాడు. అపోస్తల కార్యముల గ్రంథం 5వ అధ్యాయం చూడండి. ఆయన 5:15 పేతురు వచ్చి చూడగా ఎడ యెరూషలేములో వస్తూ ఉంటే మిగిలిన రోగులను తెచ్చి మంచము అని ఉందా? మంచములు అని ఉందా? మంచముల మీదను అంటే మంచం మీద అంటే ఏమో రాలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈరోజు కూడా చాలామంది రాని వాళ్ళని ఏం చేస్తున్నారు? తీసుకుని వస్తున్నారు. మనం కూడా ఏం చేయాలి? రాని వాళ్ళకు సువార్త అందించాలి. యేసు ప్రభు వాక్యని 10 మందికి మనం బలవంతంగా చెప్పాలి. ఇష్టంగా ఎవరనరు ఏం చేయాలి? అవును, ఎప్పుడు బలవంతం చెప్పాలి? ఇటీవల ఒక మేడం, సార్ మీ మందిరం ఎక్కడ సార్? రావాలి సార్ అనేది. వెరీ గుడ్. ఇప్పుడు మీ మందిరం ఎక్కడ సార్? రావాలి సార్ అని అనడానికి ఆమె నన్ను అడిగింది క్వశ్చను. అమ్మ పలానా చోట ఉంది రండి అమ్మని చెప్పాను. ఇప్పుడు ఆమె నన్ను అడిగిందంటే దీంట్లో అర్థమేమి మీరు చెప్పాలి? నువ్వు చెప్పరా దాని అర్థమేమి? ఫస్ట్ పాయింట్ రావాలి. ఏం అర్థంరా? నన్ను వచ్చి అడిగిందంటే అప్పుడు నేను ఎక్కడ పోతున్నట్టు అర్థమైంది? అర్థం చేసుకొని చెప్పాలి. నేను ఎవరో వాళ్ళకి అర్థం కావాలి, నేనున్న ప్రదేశంలో నేనేం చేస్తున్నానో అర్థం కావాలి, నా స్థానం అర్థం కావాలి, నా పరిచయం అర్థం కావాలి, నేను ఎవరో అర్థం కావాలి. నేను క్రైస్తవుడని నేనున్న స్థలం గుర్తించబడాలి. మెయిన్ నీవెవరో 10 మందికి అర్థం కావాలి. నీ బలము కాదు, నీ డబ్బు కాదు, నీ వెహికల్స్ కాదు కనిపించేది. కొంతమంది చూడమే ఎట్టేస్తారు చైన్లా, ఉంగరాలు చూడ ఎన్ని వేస్తారా? అమ్మ ఉండొచ్చు, నేను కాదని దాని గురించి నేను మాట్లాడను. వీటన్నిటికంటే నీ ప్రభు పరిచయం కావాలి. వీటన్నిటికంటే నీ ప్రభు పరిచయం అయితే అది నీకు విలువ. ఈరోజు స్థితిలో ఉన్నామంటే ఎవరు పెట్టి బంగారు వలన డబ్బుల వలన కాదు కాదు కాదు, యేసుక్రీస్తు దయ వల్ల మనం బాగున్నాం. అది అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ వచనంలో మనం చదువుతుండగా మంచముల మీద తీసుకుని వచ్చారన్నమాట. కాబట్టి మనం కూడా ఏం చేయాలి? తీసుకొచ్చేదానికి ప్రయత్నం చేయాలి. నువ్వు తీసుకొని వచ్చేటట్టుగా ఉంటే కొంతమంది మిమ్మల్ని అడుగుతారు, మా కొరకు ప్రార్థన చేయండి అంటారు. మా కొరకు ప్రార్థన చేయంటే నువ్వెవరో వాళ్ళకి అర్థమైంది. అడిగించుకునే స్థితిలో ఉండడం అంటే ఎవరు తెలుసా? అయ్యా మా కొరకు ప్రార్థన చేయండి అనే స్థితిలో నువ్వు ఎదగాలి. ఈరోజు నేను అడుగుతున్నారా ప్రశ్న? మీరు చర్చికి వెళ్తున్నారు కదయ్యా మా కొరకు ప్రార్థన చేయండి, అమ్మా మా కొరకు ప్రార్థన చేయండి అని అంటున్నారా? నీకెవరని చెప్పకుండా వదిలేస్తారా? నీకు చెప్పకుండా ఉన్నారంటే నువ్వు సరైన విశ్వాసం కాదని అర్థం.
నీకు చెబుతున్నారంటే నువ్వు భక్తిలో, నువ్వు ప్రార్థనలో, నువ్వు ఆరాధనలో, దేవునితో ఉండే గడిపే విధానంలో బాగున్నామని అర్థమైంది. అర్థమైందా? మీకు బాగా అర్థమని చెప్తాను. ఇప్పుడు ఒక టెంపుల్కి వెళ్తారు, టెంకాయ కర్పూరం ఇస్తారు. ఆడ మనుషులకి ఇస్తారా, పూజారికి ఇస్తున్నారా? ఎందుకు ఇస్తున్నారు? ఆయన ఎవరో అర్థం అంటే అక్కడ దేవునితో అనుసంధానం కలిగిన వాడిని అర్థమవుతుంది. అలాగే ఒక విశ్వాసికి కూడా అలా కనిపించాలి. సమాజంలో కనిపించమని తెల్లటి వస్త్రాలు వేసుకొని మెళ్ళ సిలువ వేసుకునేది కాదు. వస్త్రాలు కనిపించడం, జీవితం కనిపించాలి. నువ్వు చెప్పినావు కదా, తెల్లటి వస్త్రాలు ఇక్కడ ఒక సిలువ వేసుకుని పోవడం కాదు. గుడిలో కంటే సిలువ, నీ మెడలో కంటే విలువ, బ్రతుకున ఉంటే విలువ, నీకు బ్రతుకు అదే విలువ. అర్థమైందా? సిలువ ఉండాలి, సిలువ ఉంటేనే విలువ అని మానవుడు అనుకుంటున్నారేమో, కానీ విలువ అది కాదు. ప్రభువు ఉంటే విలువ. సో మరొక మాట ఇక్కడ మనం గమనించాలి. కాబట్టి ఇక్కడ స్వస్థపరచమంటే మోసుకొచ్చిన మంచాల్లో ఏం జరిగిందండి? అతను కూడా కార్యం జరిగించబడింది. మరొక మాట మనం చూద్దాం. లూకాసు వార్తలోని 5వ అధ్యాయంలో 19వ వచనంలో కూడా మరొక మంచాన్ని గురించి రాయబడింది. మంచం అనే పదాలు చూస్తున్నాం. చూడండి ఆయన, లూకాసు వార్త 5:19. త్వరగా ముగిద్దాం, 10 నిమిషాల్లో. లూకా 5:19. అందా? జనులు గుంపు కూడి ఉన్నందున ఆ లోపల తేవడానికి వల్ల పడకపోయి. దీని వరకు మనం విన్నాం, చాలండి. ఈ వాక్యంలో మనం విన్నాం, మంచములతో ఏం చేశారు? వాడిని దించారు. పైకప్పు విప్పి యేసు ప్రభు దగ్గరికి దించాడు. మోస నలుగురు అనేది ఇదివరకు మన యూట్యూబ్ ఛానల్లో విన్నాం. ఇక్కడ మనం అర్థం చేయాలి, మంచం మీద మోయబడినటువంటి మంచం. ఆ మంచంతో ఏం చేశారు? వాళ్ళు మోసుకొని వచ్చారు. ఈ మాట మనం చూస్తాం. మరొక మాట చూద్దాం రండి. మరొక మాట, కీర్తన 63వ కీర్తన 4వ చరణం, 63:4. మరొక మంచాన్ని చూద్దాం. బైబిల్లో మనకు అవసరమైన విషయాలు మనం ధ్యానం చేద్దామా? నా మంచము మీద నేను జ్ఞాపకం చేసుకున్నప్పుడు, రాత్రి జామున యందు నేను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు దొరికినట్లు నా ప్రాణము తృప్తి పొందుతూ ఉన్నది. అర్థమైందా? మంచం మీద ఏం చేస్తున్నారు? ఏం బాబు దినేష్, ఏం చేస్తున్నారా? ఏం చేస్తున్నారు? అక్కడ ధ్యానం చేస్తున్నాడు. ఏం చేస్తున్నారు? ధ్యానం చేస్తున్నారు. ఎందుకు ధ్యానం చేస్తారు? ఎవరిని ధ్యానం చేస్తున్నారు? అతి దేవుని ధ్యానం చేస్తున్నారు. రాత్రి జాముల్లో మనమైతే రాత్రి ఏం చేస్తామా? చక్కగా ఎప్పుడెప్పుడు నిద్ర వస్తుందని సెలు చూస్తూనే పడిపోయింటాం. అవునా? నిజం, అవునమ్మా. కొంతమందికి ఏమంది, అందరికీ ఉంటాం సహజంగా. కొంతమంది అలాగూ ఆటోమేటిక్ కొంతమంది జీవితాలు పాటలతోనే నిద్రపోయే వాళ్ళు ఉంటారు. అలవాటు అయిపోతుంది. అది మనం వాళ్ళని మాట్లాడడానికి ఏమీ లేదు. సరే, ఏ సంగతిని ఎట్టన ఉండండి, ఒక విశ్వాసి రాత్రి జాములో ఏం చేయాలి? ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు దొరికినట్టుగా నాకు దొరికింది, నేను ధ్యానం చేస్తూ ఉన్నానన్నాడు. సరే, ధ్యానం చేస్తే ఏమి కలగాలి? చూడండి ఆయన కీర్తన 39వ కీర్తన 3వ చరణం. ఒక వ్యక్తి మంచం మీద ధ్యానం చేస్తే ఏమి దొరకాలి? త్వరగా, నా గుండె నాలో మండుచుండెను, నేను ధ్యానించుచు ఉండగా. ఇప్పుడు చెప్పాలి ఏమయ్యా సమర్పణ ఏమి వచ్చిందట? పుట్టింది నీకు ఎప్పుడైనా మంట? మంట వస్తే ఏంద్రైతే పెద్ద తంట, ప్రతిరోజు ప్రార్థనకి రమ్మంటారా? మంట రావాలి, తంట కాదు. కొంతమంది తలకే కొట్టారు, ఏంది ఆయన ఫోన్ చేశారా 4 గంటలు పిలుస్తాడు. ఎవరి కోసం పిలుస్తున్నాడు? ఆయనకి ఏమైనా డబ్బు ఇస్తున్నారా? ఆయన ఏమైనా ఆస్తిపాస్తులు సంపాదిస్తున్నాడా? నీ మేలు కొరకే పిలుస్తున్నాడు, అది గుర్తుపెట్టుకో. నువ్వు ధ్యానం చేస్తే, నువ్వు చదివితే వాక్యాన్ని, నీకు మంట రావాలి. వస్తుందిలే కడుపు మంట. ఈరోజు చాలామంది ప్రసంగాలు ఇంటేమొస్తుందా? కడుపు మంట వస్తుంది. ఎట చెప్తున్నాడు చూడు అంటారు. ఆ మంటలు కదమ్మా, ఆ మంటలు కదా బాబు. వాక్యం అనే మంట రావాలి. అగ్నిలో దింపబడాలి, అగ్నిలో కాల్చబడినట్టుగా ఉండాలి. ఎప్పుడు చెత్త చెదారం అంతా ఏమవుతుంది? మసాలా తినే మంట కాదు, మళ్ళా కడుపులో ఆరాటం, అదొక పోరాటం, మాననే మంట. తర్వాత ఎందుకు తిన్నవారు పెద్ద తంట అయిపోయింది అనుకునేది కాదు. ఆలోచన చేద్దాం. ధ్యానిస్తూ ఉన్నప్పుడు మంట పుడుతుంది.
ఎందుకు మంట పుడుతుందంటే దానికి కారణం చూద్దాం. 119:78 కీర్తన 119:78 చూడండి రాయబడిన మాట. నేను ఈ ఉపదేశం ధ్యానిస్తున్నాను. చాలు, నీ ఉపదేశం ధ్యానం చేస్తే అమ్మా, ఉపదేశం అంటే దేవుని బోధ. ఈరోజు వాక్యం చెప్పారు కదా, మీ కుటుంబాల్లో దీన్ని ఏం చేస్తున్నారు? ధ్యానం చేస్తున్నారా? ఈరోజు సేవకుడు చెప్పాడు, మురళి చెప్పాడు. ఆ మురళి చెప్పిన వాక్యం, ఏరా నీకేం తగిలింది, ఏమయ్యా నువ్వేం విన్నావు, మరి భర్త భార్యను అడగాలి, భార్య మనం ఏం చేస్తాం? అయిపోయింది, ప్రార్థన అయిపోయిందా, నేరుగా బైబిల్ వేసినావా, లేదా ప్రార్థన గబుక్కని పడుకున్నావా? మీ కుటుంబాలు ఎప్పుడు ధ్యానం చేస్తాయి? ఏమండి ఈరోజు నీతేం మాట్లాడినాడు? నేను ఒక మాట చెప్పనా, మీరు తప్పు కనుక్కోకపోతే. మీ ఆయన టూరుకు పోయి ఉంటాడు, నేరుగా వచ్చి గుమ్మని తినేసి గుమ్మని పడుకుంటే తెల్లారి తెలిస్తే మళ్ళీ గుమ్మని, ఏంది 2 రోజులకు చూస్తాను నీ కథ, వస్తున్నావు తింటున్నావు పోతున్నావు, ఏం విశేషాలు ఏం చెప్పవు నువ్వా అంటామా అడగమా? ఒకరు భార్య పోయింది, లేదా పిల్లకాయలే పోయినారు, ఏమి రారే ఏమి చెప్పుకుని ఇప్పటికి ఏం ఆడ విషయాలు ఏం జరిగింది, ఎట్లుంది టూరు, ఆడ భోజనం బాగుందా, ఆడ బాగా ఆడుకున్నారా, బాగా మునిగినారా అడగతామా అడగమా? ఇవి మాత్రం అక్కర్లు ఉన్నాయి. అక్కర్లు దీని మీద ఉంటుంది, ఏమైనా అడగొడతా. మళ్ళీ ఫోన్లో ఒకటి మధ్యలో అమ్మా ఏమండి వాళ్ళకి ఎవరికా, వాళ్ళ సార్ వాళ్ళకో మేడాలకో లేక వీళ్ళకో ఫోను, తిన్నావా, బాగున్నావా, ఆ రోజుకేనా? ఎంత ఆసక్తో ఆ రోజులకే, ఆ రోజుకే, ఒక రోజుకైనా బాగున్నావా అనేదా? అది ప్రేమ అంటారు దాన్ని. ప్రేమ ఉంటే అట్లా పలకరిస్తారండి, అవునా కాదా? మరి వాక్యం మీద నీకు ప్రేమ ఉంటే నువ్వు కూడా అట్లా పలకరించుకోవాలి ఇంట్లో. గొప్పగా చెప్పడం కాదు, రే ఏమిన్నా రోజు వాక్యం అడుగుతాను. నేను ఆదివారం లేనప్పుడు నా కొడుకుని అడిగాను రా, రే సాలేమో తాత ఏం చెప్పాడు అని అడిగాను నేను. మొత్తం నీట్గా వర్ణించాడు వాడు, A to Z ఫ్రెండ్ డ్రాప్ ఒకటి తప్పు లేకుండా చక్కగా వర్ణించాడు. అప్పుడు అర్థమేమి? సంఘంలో ఏం జరిగిందో సాలేము ఇంకేం అవసరంలా, కొడుకుని అడగాలి కదా, వాడు వింటున్నాడా లేదని చెప్పాడు, నీట్గా చెప్పాడు, ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఎవరినైనా సరే అడగాలి, వాక్యం ఏం చెప్తారు కుటుంబాలు అడగాలి, ప్రతిరోజు మన బిడ్డలను కూడా అడగాలి. అలా అడిగే పడుకోవాలి మీరు. రోజులో జరిగిన కార్యం నీ కుటుంబంలో ఒకరొకరు చర్చుకుంటే అప్పుడు ఏమనవా? చెప్పండి, ఆ ఇంట్లో దైవ కార్యాలు మాట్లాడుతుంటుంది. ఎంచోపోయినా ఆ కార్యాలు గురించినప్పుడు పరలోకాన్ని అనుభవిస్తాం. ఇప్పుడు మన ఆలోచన దేని మీద ఉంది? కేవలం వాక్యమైనది. కాబట్టి ధ్యానం చేయడం వల్ల ఆయన ఆశ్చర్య కార్యాలు మనం ధ్యానం చేయాలి, అది గొప్ప ఆశీర్వాదం. కాబట్టి మోయబడిన మంచం, అద్భుతాలతో నింపబడిన మంచం, తర్వాత ధ్యానించిన మంచం. తర్వాత చూద్దాం యోబు గ్రంథం 7:13. యోబు గ్రంథం 7:13 అక్కడ ఏం రాయబడుతుంటే, నా మంచం నాకు ఏమి ఇచ్చిందంటే చదువుదాం, ఆదరణ ఇచ్చాను. అమ్మా సాయంకాలం అంతా అయిపోయిన తర్వాత కష్టపచ్చి అనుకో, మంచం మీద పడుకుంటే ఎట్టుంటుందా? ఆదరణ కొట్టది. నువ్వు పడుకుంటే నీ మంచం నీకేమి ఇవ్వాలి? ఆదరణ ఇవ్వాలి, ప్రశాంతత ఇవ్వాలి. ఎక్కడ దొరుకుతుందో తెలిసిన దేవుని మందిరం నువ్వు ఆదరించబడతాం. ఆమోసు గ్రంథం 6:4 నేను త్వరగా చెప్పి ముగిస్తాను. ఆమోసు గ్రంథం 6:4 అక్కడ చదువు నాయన. ఆమోసు గ్రంథం అక్కడ రాయబడే మాట చూస్తే 6:4 దంతపు మంచముల మీద, పాన్పుల మీద, స్వరమండలముతోను కలిసి పిచ్చి పాటలు పాడుచు దావీదు వలనే వాయించు వాద్యములను కల్పించుకుందురు. అక్కడ రాయబడిన మాట పాపపు ఆలోచన ఉందా కదా? కింద వచనంలో మనం గమనం చేస్తే వారు మంచాల మీద ఏం చేస్తారంటే పాపపు ఆలోచనలు, చెడు ఆలోచనలు, ఊహాలు ఇలాంటివి చేస్తున్నారు. కాబట్టి మన మంచాల మీద పాపాలు ఉండకూడదు, మన మంచాల మీద దేవుని ధ్యానాలు ఉండాలి. నీ కొరకు నా కొరకు ప్రభువు లోకానికి వచ్చాడు, ప్రాణం పెట్టాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. యేసు ప్రభు అయితే పరలోక రాజ్యం లేదా అగ్నిగుండం. ఆయన ఎలాంటి వాడు అంటే శాంతిదాత. నీ మంచం నీకు నెమ్మదినివ్వాలి, అది ఆధారం అవ్వాలి. యేసు ప్రభు నీ ఆధారం. నమ్మితే నీకు నెమ్మది, నమ్మితే నీకు శాంతి, నమ్మితే నీకు స్వస్థత. యేసు నేను స్వస్థపరుస్తాడు. మంచం ఆయన నామాన్ని స్వస్థపరిచింది. ఈరోజు ఆయన నామాన్ని నమ్ముకుంటే, ఆయన మీద ఆధారపడితే నీ జీవితం కూడా ఏమవుతుంది? స్వస్థపరచబడతావు.